సమాజంలో మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఉద్యోగులపై అధికారుల మద్దతు పొందుతారు. ఆదాయాన్ని పెంచుకోవడానికి కొత్త మార్గాలు లభిస్తాయి. వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టాలి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకుండా మీ మానసిక ప్రశాంతతను కాపాడుకోండి. స్నేహితుల సహకారంతో వ్యాపారంలో కొత్త అవకాశాలు లభిస్తాయి. మొదలుపెట్టిన పనిలో మంచి ఫలితాలు పొందుతారు. పూర్వీకుల ఆస్తి లభిస్తుంది. ఆర్థికంగా కొంచెం ఒడిదొడుకులు ఎక్కువగా ఉంటాయి. కోపం తగ్గించుకోవడం మంచిది. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. మీ ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండండి. మీ కుటుంబ సభ్యులతో కలిసి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీ జీవిత భాగస్వామితో కమ్యూనికేషన్ మెరుగుపర్చుకోవాలి. విద్యార్థుల కష్టానికి తగ్గ ఫలితాలు లభిస్తాయి. కుటుంబ జీవితంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. అనవసర వాదనలకు దూరంగా ఉండండి. మీ భాగస్వామి నుంచి పూర్తి మద్దతు పొందుతారు. పిల్లలకు సంబంధించి శుభవార్తలు అందుకుంటారు. స్నేహితుల సహకారంతో ఆర్థికంగా ఉన్న ఆటంకాలు తొలగిపోతాయి. అతిథుల రాక వల్ల ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. మీ తల్లిదండ్రుల ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగులకు కార్యాలయంలో ఉన్న సమస్యలు పరిష్కారం అవుతాయి. విద్యార్థులు పరీక్షలలో మంచి ఫలితాలు పొందుతారు. యోగా, ధ్యానం చేస్తూ ఉండాలి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ప్రారంభించిన పనుల్లో మీ స్నేహితుల నుండి మద్దతు పొందుతారు. ఆస్తి తగాదాలు పరిష్కారమవుతాయి. ఉద్యోగరీత్యా దూర ప్రయాణం చేయాల్సి రావచ్చు. అదనపు బాధ్యతలు వస్తాయి. సమాజంలో సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. పాత మిత్రులను కలుసుకుంటారు. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులు తగిన గైడెన్స్ ద్వారా మంచి ఫలితాలు పొందుతారు. ప్రమోషన్ వార్త వింటారు. దుబారా ఖర్చులు కొంచెం తగ్గుతాయి. కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. ఇంట్లో వారితో కలిసి ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. వ్యాపారంలో పురోగతికి కొత్త అవకాశాలు లభిస్తాయి. సమాజంలో గౌరవం లభిస్తుంది. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేవారికి మంచి లాభాలు వస్తాయి. వాహనం కొనే అవకాశం ఉంది. ప్రకృతిలో సమయం గడపడం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. పనిలో మంచి ఫలితాలను పొందుతారు. వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది. భావోద్వేగాలను నియంత్రించుకోండి. ఎటువంటి విషయంలో అయినా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. వ్యాపార విస్తరణకు కొత్త అవకాశాలు లభిస్తాయి. మీ ఇంటి రెనోవేషన్ కోసం కొంత డబ్బు ఖర్చు చేయొచ్చు. ప్రాపర్టీ కొనే విషయంలో మీ తల్లిదండ్రుల సలహా తీసుకోవడం మంచిది. ఉద్యోగంలో పనులు నిదానంగా సాగుతాయి. ఆర్థిక సమస్యల నుండి చాలా వరకు బయటపడగలుగుతారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. కుటుంబ వ్యవహారాల్లో జీవిత భాగస్వామి సలహాలు తీసుకోవడం మంచిది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రేమ వ్యవహారాలు అనుకూలిస్తాయి. బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది. కొందరు స్నేహితులను కలుసుకుంటారు. విద్యార్థుల మీద కొంచెం ఒత్తిడి పెరుగుతుంది. ఆస్తి విషయంలో మీ బంధువులతో కొంచెం ఇబ్బందులు వస్తాయి. ఉద్యోగాల్లో మీకు అప్పగించిన అదనపు బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. సతీమణితో కలిసి ఇంటికి కావాల్సిన వస్తువులు కొనుగోలు చేస్తారు. సమస్యలని పరిష్కరించుకుంటారు. పెట్టుబడుల నుండి లాభాల వల్ల ఆదాయం పెరుగుతుంది. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు కష్టపడాల్సి ఉంటుంది. బంధువుల వల్ల ఆర్థికంగా ఇబ్బందులుంటాయి. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది. నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు లభిస్తాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. విద్యార్థులు చదువుల్లో బాగా కష్టపడాల్సి ఉంటుంది. వ్యాపారంలో కొన్ని కీలక నిర్ణయాలు అమలు చేసి లబ్ధి పొందుతారు. నిరుద్యోగులు శుభవార్త అందుకుంటారు. విద్యార్థులకు పర్వాలేదు. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. స్టాక్ మార్కెట్లో పెట్టుబడుల నుండి లాభాలు తగ్గే అవకాశం ఉంది. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకపోవడం చాలా మంచిది. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఉద్యోగంలో పని భారం పెరుగుతుంది. విద్యార్థులు చదువుపై శ్రద్ధ పెంచాల్సి ఉంటుంది. నిరుద్యోగులు తమకు అందిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాల్సి ఉంటుంది. కుటుంబ సభ్యుల సహకారం అందుతుంది.
కుటుంబ పెద్దల ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించండి. ముఖ్యమైన పనులు నిదానంగా కొనసాగుతాయి. అదనపు బాధ్యతల వల్ల కొంచెం ఒత్తిడి ఉంటుంది. వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. దూర ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. రాజకీయాల్లో ఉన్నవారికి బాగా అనుకూలంగా ఉంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ సమేతంగా శుభకార్యాల్లో పాల్గొంటారు. ఉద్యోగాల్లో అధికారుల నుంచి ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. విద్యార్థులు శుభవార్తలు తీసుకువస్తారు. పెట్టుబడుల విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి. నిరుద్యోగులు శుభవార్తలు అందుకుంటారు. వ్యాపారంలో ఆశించిన రీతిలో లాభాలు వస్తాయి. విద్యార్థులు శ్రమతో పురోగతి సాధిస్తారు. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. వ్యక్తిగత సమస్యలను పరిష్కరించుకుంటారు. సమాజంలో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. తలపెట్టిన పనులు సమయానికి పూర్తి చేస్తారు. విద్యార్థులు పురోగతి సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు సానుకూలంగా ముందుకు సాగుతాయి.